ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాని పేరు మీద అరుదైన రికార్డ్ ఉంది. హ్యాట్రిక్ కాదు, డబుల్ హ్యాట్రిక్ కాదు, ఏకంగా 8 సినిమాలతో కంటిన్యూస్ హిట్స్ కొట్టాడు. ఇలాంటి హీరో ఆ మధ్య వరుస ఫ్లాప్లు చూసి దసరాతో లైన్లో పడ్డాడు. మరి గురువారం వస్తున్న సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొడతాడా? బొమ్మ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? హ్యావ్ ఎ లుక్. దసరాతో బౌన్స్ బ్యాక్ అయిన నేచురల్ స్టార్ హాయ్ నాన్నతో సక్సెస్ కంటిన్యూ చేశాడు. సరిపోదా శనివారం హిట్ అయితే మరోసారి హ్యాట్రిక్ కొట్టినట్టే. అయితే ఈ హీరో ముందున్న లక్ష్యం పెద్దదే. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ఈ మూవీని అన్ని భాషల్లో కలిపి 41 కోట్లకు అమ్మారు. యంగ్ హీరోలకు ఈ టార్గెట్ అంత ఈజీ కాదు. దసరా ఇచ్చిన బూస్టప్ తో మరోసారి లక్ష్యం దిశగా దూసుకుపోతాడేమో చూడాలి. యంగ్ హీరోల సినిమాల బిజినెస్ 20 నుండి 30 కోట్ల మధ్య నడుస్తూ ఉంటుంది. ఈ హద్దులను లైకర్ చెరిపేసింది. అనుకోకుండా వచ్చిన హైప్తో సినిమాను 80 కోట్లకు అమ్మితే ప్రపంచవ్యాప్తంగా 28 కోట్లు మాత్రమే తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్కు భారీ నష్టాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత నాని దసరాను 50 కోట్లకు అమ్మితే 64 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 50 కోట్ల బ్రేక్ ఈవెన్ అనేది యంగ్ హీరోలకు కష్టమే అయినా ఊరమాస్ మూవీతో లక్ష్యాన్ని ఛేదించాడు నాని. దసరా తర్వాత నాని నటించిన ఫ్యామిలీ మూవీ హాయ్ నాన్న 27 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 38 కోట్లు తీసుకొచ్చింది. మాస్ సినిమాలకు హైప్తో పాటు బిజినెస్ ఈజీగా జరుగుతుంది. టీజర్, ట్రైలర్ బాగుంటే ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. దసరా ఫార్ములాను సరిపోదా శనివారంకు అప్లై చేస్తే మరోసారి మంచి బిజినెస్ జరుపుకుంది. ఇలా 41 కోట్ల టార్గెట్తో సరిపోదా శనివారం థియేటర్స్లోకి అడుగు పెడుతోంది. నాని హ్యాట్రిక్ కొడతాడా? మిస్ చేసుకుంటాడా? అందరి దృష్టి సరిపోదా శనివారంపైనే. దసరాతో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నాని కంటిన్యూ చేస్తాడా? అంటే సుందరానికి వంటి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు ఆచార్య ఆత్రేయ చెప్పిన కథను బాగా నమ్మాడు నాని. అంటే సుందరానికి 30 కోట్ల బిజినెస్ జరుపుకుంటే 21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే సరిపోదా శనివారం రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ తో ఉంది చిత్ర యూనిట్. దసరా హాయ్ నాన్న హిందీలో ఫ్లాప్ అయినా సరిపోదా శనివారంతో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నాని.